తెలంగాణ ఆర్టీసీ ఎంటీ వీసీ సజ్జనర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించవలసిన అవసరాన్ని తెలియజేస్తూ తరచూ తన ట్విట్టర్ ఖాతాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఓ ప్రభుత్వ పాఠశాల పిల్లలు రూపొందించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. వారిని అభినందించారు. చిన్నతనంలో ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లలు అవగాహన కల్పిస్తున్న తీరు అభినందనీయమని సజ్జనర్ తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించవలసిన తల్లిదండ్రులు, టీచర్స్ వారిలో సామాజిక స్పృహను నింపాలని ఆ వీడియో కింద సజ్జనర్ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు. అలాగే రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ అనే పదాలతో హ్యాష్ ట్యాగ్లను జత చేశారు. ఈ వీడియోలో ముందుగా ఫోన్ చూస్తూ రోడ్డు దాటడం, జీబ్రా క్రాసింగ్ పైన కాకుండా దానికి కొంచెం ముందు నుంచే రోడ్డు దాటడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను పిల్లల కళ్లకు కట్టినట్టు చూపారు. అదే ఒకవేళ రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్ మీద నడుస్తూ వాహనదారుడికి చేయి చూపిస్తే ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఆ తర్వాత రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఓవైపు పాదచారుడు రోడ్డు దాటుతున్నా ఆగకుండా వాహనాన్ని పోనివ్వడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో విద్యార్థులు తెలియజేశారు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగి గ్రీన్ సిగ్నల్ వచ్చాక వాహనదారులు ముందుకు కదిలితే ఎంత సురక్షితంగా గమ్యం చేరొచ్చో విద్యార్థులు పాటించి చూపారు. అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రమాదానికి గురైతే లేదా హెల్మెట్ ధరించినప్పుడు ప్రమాదం జరిగితే ఎలా క్షేమంగా బయటపడొచ్చో స్టూడెంట్స్ చూపారు. వీడియోలో చివరగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో విద్యార్థులు చూపించారు. రోడ్డుపై యువత చేస్తున్న స్టంట్ల గురించి మే 8వ తేదీన పోస్ట్ చేసిన ఓ వీడియోలో సజ్జనర్ తెలియజేశారు. యూత్ కి సోషల్ మీడియా పైత్యం పతాక స్థాయికి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి విచిత్ర పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు పిల్లలు ఇలా మారడానికి పరోక్ష కారణం తల్లిదండ్రులే. వారి పర్యవేక్షణ లోపం వల్లే రోడ్డుపై ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.